ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని మనం తిలకించబోతూ ఉన్నాం. ఆహా, ఏమి ఈ భాగ్యం! సప్తశైలేశుడి యొక్క ఈశాన్య భాగమునందు అత్యంత ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశంలో నెలకొని ఉన్నటువంటి కపిలతీర్థమునందు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరుగుతూ ఉన్నది. ప్రకృతి అంతా కూడా పరమేశ్వరుడి యొక్క పాదాల చెంతకు చేరుకున్నట్టుగా ఆ గంగా ప్రవాహాన్ని మనం ఇంతకుముందు కనులారా చూసి ఉన్నాం. ఎంత సౌభాగ్యం! ఆ పరమేశ్వరుడి యొక్క లీలా విలాసమే. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏది జరిగినా సరే ప్రకృతి అంతా పులకిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఆ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అని తిథిని నిర్ణయించగానే కార్తీక మాసమున ఈ సుబ్రహ్మణ్య స్కందషష్ఠి రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరంగా యథాశక్తిగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలి అని చెప్పి సంకల్పించారో లేదో అంతే ప్రకృతి అంతా పులకించిపోయింది. ఆ పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తున్నట్టుగా ఆ ప్రకృతి అంతా కూడా తన యొక్క స్వేజమైనటువంటి శక్తిని ప్రదర్శించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కళ్యాణ సుందరమూర్తి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఏకాస్యం ద్విభుజం వామే వజ్రం దక్షిణచేకరే ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తి రూపశక్తిధరం భజే. ఆ శక్తిధర సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపుడు. ఆ అట్టి పరమేశ్వర స్వరూపుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరునికి అనేక నామధేయములు. సేనాపతి సుబ్రహ్మణ్యుడని, కార్తికేయ సుబ్రహ్మణ్యుడని, కుమార సుబ్రహ్మణ్యుడని, షణ్ముఖ సుబ్రహ్మణ్యుడని, తారకాది సుబ్రహ్మణ్యుడని, సేనాని సుబ్రహ్మణ్యుడని, గజవాహన సుబ్రహ్మణ్యుడని ఇలా అనేక నామధేయములతో పిలువబడుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ స్వామి జననమే ఒక ప్రత్యేకమైనటువంటి జననం. మరి అలనాడు తారకాసుర సంహారం కోసం మరి ఆ స్వామి ఉద్భవించినట్టుగా మనకు అనేక పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. మరి పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ కృపా విశేషం చేత ఉద్భవించినటువంటి ఆ స్వామి యొక్క శక్తి అంతా ఇంతా కాదు. మరి సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం అనేటువంటి పంచకృత్య పరాయణుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క శక్తితో ఉద్భవించినటువంటి వాడు కనుక మరి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అంత వైభవం. భక్తులందరూ కూడా చక్కగా కనులారా చూసి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి గాను చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ స్కంద షష్ఠి రోజున కార్తీక మాసంలో ఈ షష్ఠి దినమున మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని లోక కళ్యాణార్థమై నిర్వర్తిస్తూ ఉన్నారు. ముందుగా ఈ కళ్యాణ మహోత్సవానికి అక్కడ సంకల్పాన్ని గావిస్తూ ఉన్నారు. సంకల్పంలో ఉండబడేటువంటి ఈ లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ఇంకా త్రిసప్తకులానాం సముద్ధరణార్థం అస్మిన్ కృతవసతి బ్రాహ్మణానాం వేద వేదాంగ సమస్త సంధ్యోపాసన యాగ సత్క్రియాసిద్ధ్యర్థం అంటూ ఇక్కడ నివసించేటువంటి సమస్తమైనటువంటి విప్రోత్తములంతా కూడా చక్కగా వేదాధ్యయన పరులై చక్కగా యజ్ఞయాగాది అనుష్ఠానములు నిర్వర్తించి ధర్మము 4 పాదాల నడవడానికి గాను ఈ కళ్యాణ మహోత్సవాన్ని సంకల్పిస్తున్నాము అని చెప్పి సంకల్పం గావిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఆలయమునందు నిత్య ధూపదీప నైవేద్యములతో ధర్మము విలసిల్లాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అంతేకాదు రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పరిచారక భక్తదాసదాసీనాం నిశ్చలాఖండ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పాదారవింద ధ్యానావాప్త్యర్థం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహం, వారి యొక్క పాదారచరణములు మనందరికీ కూడా అనుగ్రహంతో మనని అనుగ్రహించాలి. అందుకు ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నామని సంకల్పం చేస్తున్నారు. ఇంకా అస్మిన్ లోకే యథా న్యాయ పరిపాలనార్థ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే క్షామడాంబర మహామారి ప్రవేశ అగ్నిభయ జారచోరాది సకల భయ నివారణార్థం అని కూడా పలుకుతూ ఉన్నారు. మరి లోకంలో అనేకమైనటువంటి విపత్తులు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రాకుండా ఉండి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉండటానికి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఈ లీలను నిర్వహిస్తున్నాము స్వామి అని చెప్పి సంకల్పం గావిస్తున్నారు. అంతేకాదు సకలాభీష్టప్రదాయక
అన్ని అభీష్టములను నెరవేర్తించేటువంటి వాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. మరి సంతతి లేని వారికి సంతానము అనేక విధములుగా ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. పశు పక్షి స్థావర జంగమాదీనాం మృగ ప్రాణీనాం లక్ష్య సంఖ్యానాం అనేక కోటి జీవరాశీనాం సమస్త క్షేమాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం విశ్వస్తుత కళ్యాణ సమృద్ధ్యర్థం శ్రీ కామాక్షంబికా సమేత శ్రీ కపిలేశ్వర స్వామినః ఆళజాంగత్వేన కార్తీకమాస ఉద్దిశ్య 30 దినపర్యంతం గణేశ్వరాది చండేశ్వరాంతం యజ్ఞమహోత్సవ మహామంగళ కర్మాంగత్వేన అస్మిన్ సాయంకాల షష్ఠ్యాముద్దిశ్య శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః కళ్యాణ మహోత్సవ మహామంగళ కర్మాంగత్వేన ఆచార్యముఖేన కర్మ కరిష్యే తదర్థం భూమండల స్థలద్రవ్య ఆత్మశరీర ఉపకరణ శుద్ధ్యర్థస్తి పుణ్యాహవాచన పూజాం కరిష్యే అక్షతానుత్రతో నిరస్య అపౌపస్పృశ్య మహాగణపతయే నమః యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ వరుణకుంభమస్త్రిణ సంప్రోక్ష్య అవజేనావగుంఠ్య ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్య పంకజస్యోపరి వరుణాసనాయ వరుణమూర్తయే నమః కపాశధరం దృష్టం రజ్ఞో గద్యుతి శశాంగధవలం ధ్యాయేత్ వరుణం మకరాసనం విక్రాభ్యాం నమః ఇమం మే వరుణ వామవస్యురాజగే తత్వాయామి బ్రహ్మణా వందమానద్దాజాస్తేజమానో హవిర్భిః अस्मिन् कुम्भे वरुणं ध्यायामि आवाहयामि आवाहनादि मकरमुद्रां प्रदृश्य पाद्याचमनार्घ्यान् दत्त्वा स्नानाद्युपचारान् विधाय आचमनीयं समर्प्य वस्त्रगन्धकुङ्कुमाक्षतपुष्पैः समभ्यर्च्य पुनैः सुवर्चितं अहेडमानो वरुणेह बोद्धुरुषकं समानाय प्रमोषि अस्मात् कुम्भात् आवाहितं वरुणं यथा स्थानं यथा सुखं प्रतिष्ठापयामि क्षेमाय पुनरागमनाय च प्राच्यान् दिशदेवान् पितुमार्जयन्तान् दक्षिणायान् दिशमासाः पितुमार्जयन्ताम् प्रतीच्यान् दिशात् पशवो मार्जयन्ताम् ईच्यान् दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ध्वाजां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् ब्रह्मप्रहिणामिस्मान्योनिमपि गच्छत अच्छिद्र प्रजया भूजा सम्मापरासेति मत्पयाः भूर्भुवस्सुवः सर्वारिष्टशान्तिरस्तु सर्वत्र परिशुद्धये करन्यासं विधाय पूरककुम्भकरेचकक्रमेण प्राणायामत्रयं कृत्वा हृद्योमाम्बुजकर्णिकार्कशशभृत् बिम्बाग्निशक्त्योर्ध्वकं प्राणायामयुतो मृणालविलसत् सूत्रप्रतीकाशकम् ज्योतिः तद्गतमानसोऽपि परतः सद्वादशान्तस्थितं स्वच्छाम्भस्सदृशप्रभं वरशिवं योगी चिताः पश्यति मुद्रजादाय पादादि मूर्धान्तम् एकेनोद्घातेन ॐ हूं हां हं हां हूं आत्मने नमः इति भोग्यकर्मोपभोगार्थं द्वादशान्ते शिवे संयोजयेत् ॐ ह्लां ह्रीं ह्रूं ह्रैं हौं निवृत्ति प्रतिष्ठा विद्या शान्ति शान्त्यतीतकलाजीरः इति पूर्वकपूर्वं सुषुम्नायां यावत् द्वादशान्तं प्राणवायुं प्रेरयित्वा प्रतिनिवृत्य दक्षिणाज्ञा विरेच्य अग्निना आरब्ध शरीरगत भूतदोषान् दग्ध्वा प्लावयेत् ततः बन्धकरूपं सर्वशून्यमिति विभाव्य स्थूलदेहं विशोधयेत् अंगन्यासं विधाय ओम सोम ईशानजगद्भुवे नमः मूर्धिनि से तत्पुरुषाय वचद्भुवे नमः वक्त्रे सोम अघोर विश्वभुवे नमः हृदये ओम श्रीं वामदेव रुद्रभुवे नमः नाभो सं सद्योजात ब्रह्मभुवे नमः पादयो ओम सोम सें सिं सर्वग्रभोद्भुवे नमः सर्वांगेषु सोम शान्त्यतीतकलागी नमः मूर्धिनि ओम श्रीं शान्तिकलाजी नमः वक्त्रे ओम विद्याकलागी नमः हृदये ओम श्रीं प्रतिष्ठाकलाजी नमः नाभो ओम निवृत्तिकलागी नमः पादयोः ओम सां सौं षण्मुख सुब्रह्मण्याय नमः सर्वांगेषु विन्यस्य हृन्नाभि बिन्दुस्थानानि पूजा होम समाधीनां स्थानानि संकल्प्य वक्ष्यमानक्रमेण भावोपनीत पुष्पाद्यैः अन्तर्हृत्पद्मे शिवं सर्वोपचारैर्मनसा सम्पूज्य शां समाप्य बिन्दो सर्वतोमुखं स्फुरत्तारकाकारं
ఈశ్వరం సుబ్రహ్మణ్యం ధ్యాత్వా లోకక్షేమార్థం బహిః పూజయామితి ప్రార్థ్య లబ్ధానుజ్ఞః స్థానశుద్ధిం ఆచరేత్ తత్తస్థానాన్ విఘ్నానుత్సార్య ధేనముద్రయా ఓం హాం హోం శక్తదేవో షడ్ది శక్తిజాల మూర్ధ్వాదో విభావ్య క్రామత భూత ప్రేత పిశాచాః తే సర్వే భూమిపాలకాః సర్వేషాం అవిరోధేన దేవకర్మ సమారభేత్ విశేషార్ఘ్యం పరికల్ప్య నిర్మితపాత్రమస్త్రేణ ప్రక్షాళ్య బిందు ప్రసృత అమృతధారామదేన ఔషధందహృతదేనాపూర్య ఉత్తగ్ద్రవ్యాన్ని నిక్షిప్య తస్మిన్ ఆసనమూర్తి బ్రహ్మపంచక విద్యాదేహ నేత్రమూలంగైః పునః మూలేన చ సంపూజ్య అస్త్రకవచాభ్యాం రక్షావనగుంఠనే విధాయ మూలేన అమృతముద్రాం దర్శయిత్వా తచ్చలైః పూజాద్రవ్యాన్ని ఆత్మానం చ సంప్రోక్ష్య శ్వాసనే ఓం సాం సౌం షణ్ముఖ సుబ్రహ్మణ్యాసనాయ నమః సాం సోం షణ్ముఖ సుబ్రహ్మణ్యమూర్తయే నమః లలాటే తిలకం కృత్వా మూలేన శిరసి పుష్పమేకం దద్యాత్ ఆత్మపూజాం విధాయ మంత్రాన్ రస్వ దీర్ఘ పృథక్రమేణ ఓంకారాది మంత్రానుచ్చార్య మంత్రశుద్ధిం కుర్యాద్ స్వదక్షిణహస్తదలే వామాంగుష్టేన గంధలేపితमध्ये త్రికోణమాలిక్య తన్మధ్యే ప్రణవం లిఖిత్వా ఆసనమూర్తిం విన్యస్య అంగుష్టాది కనిష్టాంగేషు ఈశానాది బ్రహ్మపంచక విద్యాదేహ నేత్ర కనిష్టాది హృదయాది మంత్రాన్ విన్యస్య గుహం ఆవాహ్య పరమీకృత్య తేజోరూపం ధ్యాత్వా స్వశిరస్య ధిరోప్య బ్రహ్మ బ్రహ్మరంధ్రే ప్రవిష్టేన తేజసా బాహ్య అభ్యంతరం తమః పటలమాధుర్య ప్రత్యోదిత దిగంతరం సంభావ్య ఆత్మానం గుహోహం గుహోహం గుహోహమితి భావయేత్ దేవం పూజయిత్వా తు తద్దేవం ఆత్మభావనం పూజామూర్తిస్వరూపం భావయేత్ అర్యాంబణ కుంభమస్త్రేణ సంప్రోక్ష్య ఓం హ్రీం ఆధారశక్తదే నమః ఓం సాం అనంతాసనాయ నమః ఓం సాం సింహాసనాయ నమః యోగాసనాయ ఓం సాం పద్మాసనాయ నమః కమలాసనాయ ఓం నమః సాం కుటిలాశక్తయే నమః ఓం సౌం షణ్ముఖ సుబ్రహ్మణ్యాసనాయ ఓం సాం సోం షణ్ముఖ సుబ్రహ్మణ్యమూర్తయే నమః ఈశాన జగద్భువే నమః ఓం సేత్పురుషాయ చతుర్భువే నమః వక్త్రే ఓం అఘోర విశ్వభువే నమః ఓం శ్రీ వామదేవ రుద్రభువే నమః నాభో ఓం సద్యోజాత బ్రహ్మభువే నమః పాదయో ఓం సోం సేం సిం సర్వక్త్రభోద్భవే నమః సర్వాంగేషు ఓం శాంత్యతీత కళాజీ నమః ఓం సైం శాంతికళాజీ నమః వక్త్రే ఓం విద్యాకళాజీ నమః ఓం శ్రీ మృతిష్టాకళాజీ నమః నాభో సాం నివృత్తికళాజీ నమః పాదయోః ఓం సాం సౌం షణ్ముఖ సుబ్రహ్మణ్యాద నమః సర్వాంగేషు విన్యస్యాధ్యాయేత్ వందే సింధూరకాంతిం సరవిభినభవం శ్రీమయూరాధిరూఢం షడ్వక్త్రం దేవసేనా మధురిపుదనజ వల్లభం ద్వాదసాక్షం శక్తిం వానం కృపానం ధ్వజమపి జగదా చాభయం సవ్యహస్తైః చాపం వజ్రం సరోజం ఖడ్గమపి వరం శూలమణ్యైర్దధానం ఓం సాం సౌం షణ్ముఖ సుబ్రహ్మణ్యాయ విద్యాదేహాద ఓం నమః సౌం నేత్రేభ్యో నమః ఓం సౌం షణ్ముఖ సుబ్రహ్మణ్యాద నమః ఆవాహ్యం త్రిజావాక్య సాపిన్యాసం స్థాప్య ధాన్యాసనిధాప్య నిష్ఠురయా నిరుధ్య తర్జనీభ్యామవగుంధ్య నిరోధార్ఘ్యం దత్వా గదంతే మహాదేవ ఇది విజ్ఞాప్య వత్స సుస్వాగతమితి దేవేనోక్తం విభావ్య సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావద్వం ప్రీతిభావేన కుంభేస్మిన్ సన్నిధిర్భవ సన్నో భవ వరదో భవ శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యాయ ప్రసీద ప్రసీద ఇది విజ్ఞాప్య స్వాగతార్ఘ్యం దత్వా గ్రాంతస్థానేషు హృదయాది మంత్రాన్ విన్యస్య మూలేనైక్యం విధాయ అస్త్రేణ సంరక్ష్య కవచేనావగుంఠ్య ముద్రా మహాముద్రయా నమస్కార ముద్రాన్ చ ప్రదర్శ్య నమః సుధా స్వాహాంతమూలేన పాద్యాచమనార్ఘ్యాని దత్వా మానసాభిషేకం విధాయ అర్ఘ్యోదక బిందునా సంస్నాప్య నాక్షత శ్రీపుష్ప హేమకౌపీన మేఖలోపవీత కుండలాద్యాభరణాని విచిత్ర వస్త్రాని మనసా భక్త్యా చ నివేద్య పుష్పాంజలి త్రయేనాభ్యర్చ్య ఆత్మతత్వ విద్యాతత్వ శివతత్వాద నమః ఓం సాం సోం షణ్ముఖ సుబ్రహ్మణ్యాయ నమః పుష్పతామాభరణం వస్త్రేణ కృత్వా ఖండాం వాదయన్ మనోరథ ముద్రాం ప్రదర్శ్య యాని విజ్ఞాప్య లలాంగస్థానేషు సంపూజ్య దక్షిణ్యాం దక్షిణే వల్లీ దేవ్యాసనాద నమః వల్లీదేవి మూర్తయే నమః శ్యామాం పంకజధారిణీం మణిలసత్తాటంగకర్ణోజ్వలాం దక్షేలంబకరాం కిరీటమకుటాం సద్గంచుగాం తస్తనీం అన్యోన్యేక్షణ సంయుతాం శరవణోద్భూతస్య సవ్యే స్థితాం గుంజామాల్యధరాం ప్రభాలవదనాం వల్లీశ్వరీం తాం భజే వల్లి నమః ఆవాహ్య తతో ఉత్తరే దేవసేనా దేవ్యాసనాద నమః దేవసేనాదేవి మూర్తయే నమః పీతాముత్పలధారిణీం శశిసుతాం దివ్యాంబరాలంకృతాం వామే లంబకరాం మహేంద్రతనయాం
మందారమాల్యోజ్వలాం దేవైరర్చితపాదుకాశముఖీం సేనాని వామే స్థితాం దివ్యాం భూషణభూషితాం ద్వినయనాం సేనాం దృభంగీం భజే. దేవసేనా దేవ్య నమః వాక్యర్ఘ్యం దత్వా భోగాంగపూజార్థం ప్రార్థ్య ఆవరణపూజార్థమధ్యేష విజ్ఞాప్య ప్రథమావరణే ఓం సోం ఈశానం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వదయోస్మాన్ ధూర్వతితం ధూర్వయం వయన్ ధూర్వామః అవాహితాభ్యో దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి దీప్యస్వజాతవేదోపగ్నిర్నిరుదింబమ పశోగశ్చమక్యమావహ జీవనం చ దిశో దిశ దీపం సందర్శయామి. ఓం భూర్భువస్వః దేవస్య త్వాసు విదుఃప్రసవే శ్వినోర్బాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం నాళీకేలగండద్వయ కదలీఫలతాంబూలం నివేదయామి. నివేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి. యుధైః కాళైరరిత్వమాపన్నైః ఇంద్రాయ హి అగ్నిర్విభ్రాట్టివదనః వాయుశ్వేతసిగద్రుగः సంవత్సరో విషువర్ణైః నిత్యాస్తేనుకరాస్తవ సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యో. வேல் முருகனுக்கு అరోహర. మూలమంత్ర కళ్యాణ మహోత్సవాఖ్యం అనుజ్ఞాం దేహి మే ప్రభో. ఓం నమ శివాయ. భక్తులందరికీ విజ్ఞప్తి, శ్రీ కామాక్షంబికా సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆత్మ చక్కగా వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవమునందు వరుణుణ్ణి యథాశక్తిగా కలశమునందు పూజించి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపి ఆ జలాన్ని ఆ మండపమంతా కూడా సంప్రోక్షణ గావించారు. ఆ పరమేశ్వరుడి యొక్క పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి తీసుకురాబడినటువంటి ఆ పూజా ద్రవ్యములన్నీ కూడా శుద్ధి కాగలందులకు, స్థలశుద్ధి ద్రవ్యశుద్ధి కాగలందులకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపి తూర్పు దక్షిణ పడమర ఉత్తర దిక్కుల యందు ఊర్ధ్వ అధోభాగముల యందు ఆ మండపమంతా కూడా ఆ కుంభజలాన్ని సంప్రోక్షణ గావించారు. అనంతరం పంచశుద్ధులు భూతశుద్ధి, భూశుద్ధి, భూతశుద్ధి, ద్రవ్యశుద్ధి, మంత్రశుద్ధి, లింగశుద్ధి అనేటువంటి పంచవిధములైనటువంటి శుద్ధులను మంత్రపూతంగా గావించారు. అందులో విశేషమేమనగా చేసేటువంటి ఆ అర్చక స్వామి సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం అనేటువంటి భావనను పొంది ఆ స్వామికి అర్చన కావలసినటువంటి అవసరం ఉన్నది శాస్త్రరీత్యా. అందుకు సుబ్రహ్మణ్యేశ్వరుడు తానుగా భావించి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సేవను చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా పంచశుద్ధులను గావించుకొని అనంతరం స్వామివారి యొక్క అనుజ్ఞను పొంది ఆ కళ్యాణ వేడుక యందు మొట్టమొదటగా ఆ రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ రక్షాసూత్రం లోక కళ్యాణార్థమై ఆ తారకాసురుణ్ణి సంహరించి లోక కళ్యాణం గావిస్తాను అని చెప్పి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కంకణాన్ని ధరింపజేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అదిగోండి యజ్ఞోపవీత ధారణ చేయబోతూ ఉన్నారు. సకల శ్రౌత స్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం గావించి లోకంలో చక్కగా ధర్మం నిలబడాలని ఆ స్వామి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. స్వామివారికి అనేకమైనటువంటి ఆభరణముల చేత వెలుగొందేటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ రోజున ఈ కళ్యాణ ఉత్సవమునందు విశేషంగా ద్వితీయ యజ్ఞోపవీత ధారణాన్ని కూడా ఆ మామగారి ద్వారా పొందినట్టుగా మనం భావన చేసుకుందాం. అర్చక స్వామి అనేక విధాలుగా అర్ఘ్యపాద్య ఆచమనముల చేత స్వామివారిని సేవిస్తూ ఆ స్వామికి స్వర్ణమయమైనటువంటి రజతమయమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఆహా, ఏమి ఆ సౌభాగ్యం! స్కంద షష్ఠి రోజున ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించే భాగ్యం మనందరికీ కూడా కలిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఈ షష్ఠి పావనమైనట్టుగా మనకు మన అందరి యొక్క జన్మ ధన్యమైనట్టుగా గోచరిస్తూ ఉన్నది. ఆ వల్లి దేవసేన ఇరువురి చేత కూడా స్వామి ఒప్పారుతూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆభరణముల చేత, లతల చేత, పుష్పముల చేత అలంకరింపబడి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కనులకు విందు గావిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి మరి కొండంత దేవుడికి కొండంత పత్రి అన్నట్టుగా మరి ఆ స్వామివారికి నూతన వస్త్ర
బిల్వపత్రములను సమర్పిస్తూ ఉన్నారు. మరి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ కైంకర్యమునందు ఆ అమ్మవారికి భక్తులందరి తరఫున ఆ దేవేరులు ఇరువురికి కూడా నూతన పట్టు వస్త్రములు సర్వాభరణములు కూడా సమర్పిస్తూ ఉన్నారు. అర్చక స్వాముల చేత నమస్కరిద్దాం, అందరం కూడా తరిద్దాం. ఆ స్వామివారికి అనేక విధాలుగా ఉపచారాలు గావిస్తూ వందే సింధూరకాంతిం శర విపినభవం శ్రీమయూరాధిరూఢం షడ్వక్త్రం దేవసేనా మధురిపుతనజా వల్లభం ద్వాదశాక్షం శక్తిం బాణం కృపాణం ధ్వజమపి చ గదాం చాభయం సవ్యహస్తే చాపం వజ్రం సరోజం కటకమపి వరం శూలమన్యీర్దధానం అంటూ ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో మనకు గర్భాలయంలో ఆ పక్కన మనకు దర్శనమిస్తూ ఉంటారు కపిలేశ్వరంలో. మరి ఆ షణ్ముఖ స్వరూపుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి మరొక్కసారి మనం ధ్యానిద్దాం, పూజిద్దాం అంటూ ఆ స్వామికి హారతులు, మంగళ హారతులు ఇస్తూ ఉన్నారు. అర్చక స్వాములు నమస్కరించుకుందాం. హరోం హర హరోం హర అనుకుంటూ. అలాగే మరి ఆ అమ్మవారు వల్లీ కళ్యాణ సుందర మూర్తి హస్తద్వంద్వేక్షమాలామభయమపి ధృతం కుండికాం శ్రోణిబద్ధం, అలాగే శ్యామాభాం అంబుజధారిణీం మణిలసత్తాటంక కర్ణోజ్వలాం. అమ్మవారి యొక్క స్వరూపం ఎంత అద్భుతంగా దివ్యంగా కనిపిస్తూ ఉన్నదో, ఆ సాక్షాత్తు ఆ పార్వతీ అమ్మవారి యొక్క ఆ అంశ అనగా ఆ ఛాయ, ఆ శోభ అనేది కనిపిస్తూ ఉన్నది. సవ్యే లంబకరాం కిరీటముకుటాం తుంగస్తనీం కంచుకాం సర్వైరర్చిత పాదుకాం శ్రవణోద్భూతస్య సవ్యే స్థితాం గుంజామాల్యధరాం ప్రభాలవదనాం వల్లీశ్వరీం తాం భజే అని ఆ వల్లీ దేవసేన యొక్క ధ్యానాన్ని పలికారు. పరశివగోత్రోద్భవస్య శాంతశర్మణ నప్త్రే పరశివ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మా పంచారిషజ ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య సదాశివ శర్మణః పౌత్రాయ పరశివ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మా పంచారిషజ ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య ఈశ్వర శర్మణః పుత్రాయ పరశివ పరమేశ్వర పరాపర పరంజ్యోతి పరమాత్మా పంచారిషజ ప్రవరాన్విత పరశివగోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శరణాగతరక్షితస్య దుష్టనిగ్రహ శిష్టపరిపాలకస్య అసురదేవాసురవందితస్య సకలలోకవరేణ్యస్య శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య శర్మణే పరాయ. ఓం గౌరీమిమాయ సలిలాని దక్షత్యేకపతి ద్విపతి సా చతుష్పతి అష్టాపది నవపతి బభూషి సహస్రాక్షరా పరమేభ్యో మన్. ఓం భార్గవస్యావన ఆప్లావనత్రజానిషజ ప్రవరాన్విత భార్గవ గోత్రోద్భవస్య జటాధర శర్మణ నప్త్రే భార్గవస్యావన ఆప్లావనత్రజానిషజ ప్రవరాన్విత భార్గవ గోత్రోద్భవస్య ఈశ్వర శర్మణ పౌత్రీం భార్గవస్యావన ఆప్లావనత్రజానిషజ ప్రవరాన్విత భార్గవ గోత్రోద్భవస్య నంబిరాజ శర్మణః పుత్రీం భార్గవస్యావన ఆప్లావనత్రజానిషజ ప్రవరాన్విత భార్గవ గోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీం సకల సౌభాగ్యప్రదాయినీం సర్వమంగళరూపిణీం శ్రీవల్లీనామ్నీం ఇమాం కన్యాం. ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపా పశవో వదంతి సా నో మంత్రేషమూర్జన్దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. ఓం కాశ్యపనైత్రువాపవత్సారత్రయారిషజ ప్రవరాన్విత కాశ్యపగోత్రోద్భవస్య పరంజ్యోతి శర్మణ నప్త్రీం కాశ్యప నైద్రువ ఆపవత్సార త్రయారిషజ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య కాశ్యప శర్మణ పౌత్రీం
काश्यप आपवत्सार नैद्रुवत्रयाऋषय प्रवरान्वित काश्यप गोत्रोद्भवस्य देवराज शर्मणः पुत्रीं काश्यप नैद्रुव आपवत्सार त्रयाऋषय प्रवरान्वित काश्यप गोत्रोद्भवस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायिकीं इच्छाज्ञान क्रियाशक्तिस्वरूपिणीं वाञ्छितार्थप्रदायिनीं श्रीदेवसेना इमां कन्यां लोकक्षेमार्थं वृणीमहे। సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవమునందు చక్కగా పద్మపీఠమునందు పంచాసనమునందు చక్కగా కూర్మాసనము, సింహాసనము, యోగాసనము, పద్మాసనము, విమలాసనము అనేటువంటి ఆసనముల యందు ఆ స్వామిని పరివేష్టింపజేసి అనేక ఉపచారాలు గావించి స్వామివారికి స్వామి కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నామని సంకల్పం గావించి పాదపద్మాలను ప్రక్షాళన గావించి చక్కగా గోత్రనామాదులను ఉచ్చరించారు. ఆ స్వామివారి యొక్క అంశ పరమేశ్వరుడికి ఉద్భవించినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అని ఆయన యొక్క వైభవాన్ని తెలియజేశారు. అలాగే ఆ వల్లీ దేవసేనలు ఇద్దరూ కూడా భార్గవ గోత్రోద్భవురాలైనటువంటిది ఆ వల్లీ నామ్ని అనేటువంటి కన్య అని చెప్పి ఆ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. జటాధరుడు యొక్క నప్త్రి, ఈశ్వరుడి యొక్క పౌత్రి, నందిరాజ శర్మను యొక్క పుత్రి అని చెప్తూ ఆ వల్లీదేవి యొక్క ప్రవరని ఉచ్చరించారు. అలాగే పరంజ్యోతి శర్మణో నప్త్రి, కాశ్యప శర్మణ పౌత్రి, దేవరాజ శర్మణ పుత్రి అంటూ ఆ అమ్మవారి యొక్క దేవసేన అమ్మవారి యొక్క గోత్ర ప్రవరణ ఉచ్చరించి వారిరువురిని కూడా భక్తులందరి కోరిక మేరకు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నాము అని చెప్పి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నాము అని చెప్పి అక్కడ కన్యా ప్రవరణను పలికి అనంతరం మాలా మార్పిడి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నిజంగా ఆ అమ్మవారి యొక్క హృదయం అనేటువంటి పుష్పములన్నిటినీ కూడా ఒక మాలగా తయారు చేసి ఆ పరమేశ్వరుడి యొక్క అర్పణ చేసినట్టుగా ఏ విధంగా అయితే ప్రకృతి పరమేశ్వరుడి యొక్క ఆధీనమో అదేవిధంగా ఇక్కడ దేవి అమ్మవారి యొక్క తత్వమంతా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆధీనము, సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్పణము అన్నట్టుగా ఆ మాల అమ్మవారు సమర్పించినటువంటి అమృత హస్తముల చేత స్వామివారి యందు భక్తి చేత సమర్పించబడినటువంటి ఆ మాలను స్వామివారు స్వీకరిస్తూ ఉన్నారు. అలాగే ఆ దేవసేన అమ్మవారు, వల్లి అమ్మవారు కూడా ఎంతో భక్తిగా ప్రకృతిని అంతా కూడా కూడగట్టి ఒక పుష్పమాలికలాగా చేసి ఆ స్వామివారి యొక్క మెడలో ధరింపజేసినట్టుగా మనం భావన చేసుకోవాలి. ఎందుకనగా ఆ ప్రకృతి స్వరూపిణులిద్దరూ కూడా ఆ అమ్మవారు ఇరువురు కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని చెప్పారు ఇందాక. మరి ఆ విధమైనటువంటి శక్తి స్వరూపిణులైనటువంటి ఆ అమ్మవారు ఇరువురు కూడా స్వామివారి యొక్క శక్తులే, ఎట్టి సందేహము లేదు. అటువంటి శక్తి స్వరూపిణులైనటువంటి ఆ ఇరువురు కూడా ఆ స్వామివారికి మాలార్పణ గావించినట్టుగా భావన చేసుకుందాం. ఆ వల్లీ దేవసేనా సమేతుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు లోకాన్నంతా కూడా అనుగ్రహించుగాక అని మంగళ హారతిని ఇచ్చారు అర్చక స్వాములు. అట్టి హారతి మనందరినీ కూడా రక్షించుగాక. నిజంగా సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క వైభవం అంతా ఇంతా కాదు. తారకాసురుణ్ణి సంహరించి లోకాన్నంతా కూడా లోకాన్నంతటికీ కూడా క్షేమాన్ని కూర్చారు స్వామి. నిజంగా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే అది, ఇంకా వేరే సందేహం లేదు. పరమేశ్వరుడి యొక్క వైభవం ఎట్టిదో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం అట్టిది. లోకంలో ప్రజలందరూ కూడా యథాశక్తిగా స్వామిని సేవించి సంతానము లేనటువంటి వారు సంతాన ప్రాప్తిని, శక్తి లేనటువంటి వారు శక్తిని పొందుతూ ఉంటారు. జాతవేదో లక్ష్మీమనపకామినీ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపస్మయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాజ్వలంతీం తృప్తాన్ తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహ బహ్వజే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియల్లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీన్మే నశ్యతాన్ ద్వాం వృణే
आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च भाग्या अलक्ष्मीः उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान्यर्नुत मे गृहात् गन्धद्वारान् दुरादृशान् नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वजे श्रियम् मनसः काममागोतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीष्टयता यजः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यःकरिणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीर्मपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योष्मा विन्देयं पुरुषानहम् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयात् माङ्गल्यदेवताभ्यो नमः सकलाराधनै सुवर्चितं धूपदीपादिकं तत्त्वा धूरसि धूर्वधूर्वन्तं धूर्वयो धूर्वयोस्मान् धूर्वचतं धूर्वयं भजन् धूर्वामः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तुते కార్తీక మాస యజ్ఞ మహోత్సవ అనేక ఆభరణముల చేత ఒప్పారుతున్నటువంటి ఆ దేవేరుల ఇరువురు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడా ఆ స్వామి లోకాన్ని అనుగ్రహించేటువంటి ఆ అమృత హస్తముల చేత తమ కంఠసీమ యందు ఆ మాంగళ్య సూత్రధారణ అనగా ఆ మంగళ సూత్రధారణ గావిస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు దేవేరులు ఇరువురు కూడా. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఉద్భవించినటువంటి ఆ స్వామి, పరమేశ్వర అంశభూతుడైనటువంటి ఆ స్వామి ఆ దేవేరులు ఇరువురు యొక్క కంఠసీమ యందు మంగళసూత్రధారణ చేసేటువంటి ముందు ఆ సౌభాగ్య బీజం లిఖించి సౌభాగ్య ఆభరణానికి యథాశక్తిగా గంధ పుష్ప ధూప దీప నైవేద్యముల చేత విశేషంగా అర్చించారు సౌభాగ్య ఆభరణాన్ని. ఆ సౌభాగ్య ఆభరణం లోకంలో ఉండేటువంటి ఆ మహిళామణులందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక, దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని ప్రసాదించుగాక అని సంకల్పాన్ని గావించి ఆ సౌభాగ్య బీజాన్ని లిఖించి ఆ స్థండిలమందు సౌభాగ్య ఆభరణాన్ని ఉంచి యథాశక్తిగా గోక్షీరము చేత అభిషేకించి అనంతరం కుంకుమాదుల చేత అర్చన చేసి హారతులను సమర్పించారు. మరి ఆ ఉభయ దేవేరులు ఇరువురు కూడా ఆ స్వామివారు తమ అమృత హస్తము చేత లోకాన్ని ఆశీర్వదించేటువంటి అమృత హస్తముల చేత కంఠసీమ యందు అలంకరింపబోతారు. మరి ఎంతటి సౌభాగ్యం మనందరిది కూడా అనగా వారు ముగ్గురు కూడా ఎంతో ఆనందంగా ఉన్న వేళ ఈ వేళ. మరి అట్టి సందర్భమున మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క నామాన్ని, సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క స్తోత్రాన్ని, వల్లి దేవసేనుల యొక్క స్తోత్రాన్ని పఠించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొంది
పొందేటువంటి వేళ ఈ శుభవేళ. స్కంద షష్ఠి రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చూడటమే మనందరి యొక్క సౌభాగ్యం. ఇంతటి సౌభాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పరోక్షంగానూ మనకు అవకాశాన్ని కల్పించారు. ప్రత్యక్షంగా చూసిన వారి సౌభాగ్యం చెప్పడమేలా, అది పరమేశ్వర అనుగ్రహమే. మరి ఎటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, క్రౌంచభేదన సుబ్రహ్మణ్యుడని కూడా పేరు. అభయసిత కృపాణం శక్తిబాణంచ సవ్యే వరద కురుషచాపం ఖేటకం చాన్యహస్తై దధత మమరసేనా నాయకం చాష్టబాహుం కమలవద షట్కం క్రౌంచభేదేత్తరమీడే అని క్రౌంచభేద సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది శైవశాస్త్రం. అలాగే శిఖివాహనుడు, మరి నెమలి అతని యొక్క వాహనం. మహాదానమహం కరిష్యే అక్షతానుతరతో నిరస్య అపౌపస్పృశ్య కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి గుహే తుభ్యం స్కందలోకజిహీర్ష్యయా విశ్వంభరా సర్వభూత దాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి లోకానాం స్థరణాయ చ. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి గుహేతుభ్యం స్కందలోకజిగీషయా విశ్వంభరా సర్వభూత దాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి లోకానాం స్థరణాయ చ. కన్యాదానాద్య ముహూర్తః శుభముహూర్తోస్తు ప్రతిష్ఠితమస్తు. లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే జగజ్జీవసరదాశతం మాంగళ్యం తంతునానేన లోకజీవనహేతునా కంఠే బధ్నామి శుభగే జగజ్జీవసరదాం శతం. మాంగళ్యం తంతునానేన లోకజీవనహేతునా కంఠే బధ్నామి శుభగే జగజ్జీవసరదాం శతం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మాంగళ్యధారణ దక్షిణానాం ప్రతిగ్రహే మనసః శుద్ధమాభూతిం వాచః సత్యమసీమహి పశూనాగోరూపమన్నస్య యశస్తే శ్రయతాం మయీ యథాహమస్య అతృపక్షస్త్రియై పుమానో యథా స్త్రేతుప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య నామ్యః ప్రియః దదామి యజ్ఞర్వదతి తథేతి ఆయురాహతత్ అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యः సర్వభౌమికే పాపస్తత్సర్వమాభరన్నౌ యశో యజ్ఞస్య దక్షిణాం అసౌ మే కామः సమృద్ధ్యతా. అక్షర ఆరోపణ ముహూర్తః శుభముహూర్తోస్తు. కళ్యాణ మహోత్సవ శుభముహూర్తోస్తు.
तामेव प्रगीषति वल्ली देवसेना समेत तां सौं षण्मुख सुब्रह्मण्याय भूषण वेट्रिवेल मुरुगनुक्ku ओम भुवः स्वाहा ओम शुभः स्वाहा ओम भूर्भुवः स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा अग्नये इष्टकृते स्वाहा आचमन चन्दन ताम्बूलं समर्प्य ह्रीश्चते लक्ष्मी सपत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् अमुं मनीषाण सर्वं मनीषाण ब्रह्मा संयोज्य यज्ञेन यज्ञमजन्त देवाः देहनागं महिमानः सचन्दे त्रयोर्वे स्वाध्याः सन्ति देवाः समेत षण्मुख सुब्रह्मण्येश्वरस्य पादारविन्दार्पितमस्तु ब्रह्मादिस्थाने बलिक्षिते ब्रह्मादिभ्यः स्वाहा इंद्रादिभ्यः स्वाहा वज्रादिभ्यः स्वाहा अन्तर्भाग्यबलिदेवताभ्यः स्वाहा तेभ्यः क्रमेण अर्घयित्वा वन्निष्ठ यौवनाग्निं हृदि संयोज्य आज्य शुश्रवदेवता हृदि संयोज्य अभिवाद्य नमस्कृत्य सहस्रामक्षत्रवृद्धवृष्णयन् दृष्टुभोदस्वपितमुग्रवीरम् इन्द्रस्वमेन पञ्चदशेन मध्यमिदं वदेन सकलेन रक्षा देवसेना समेत षण्मुख सुब्रह्मण्येश्वरस्य कल्याण महोत्सव शुभ मुहूर्तोऽस्तु प्रतिष्ठितमस्तु इंद्राय हि सहस्रयुगल अग्निर्विभ्राश्रिवसनः राजुष्वेतसिकदृगः संवत्सरो विशुवर्णैः विद्यास्तेनुचरस्तव सुब्रह्मण्यो गो सुब्रह्मण्यो गो सुब्रह्मण्यो Om Namo